అందాల పోటీల్లో వేషలా ఉందంట ఈమె కనిపించిందంట. అందాల పోటీలోకి పోతే నన్ను వేష లెక్కనే చూసిరా అంటుంది. ఎవలా మేమే మిల్లా మ్యాగీ అంట. ఈమె ఏ దేశం రాని అయ్యా ఈమె ఇంగ్లాండ్ రానంట. ఈమె ఇంగ్లాండ్ దేశానికి ఈమె అందగత్తే. నన్ను అలాగే చూసినట్టు అనిపించింది. పురుష స్పాన్సర్తో కలిసి ఉండాలన్నారు. 24 గంటల పాటు మేకప్లోనే ఉండాలి, బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేసిరంట. పోటీ నుంచి తప్పుకొని ఇంటికి పోయింది. అడిగా నా వల్ల ఇది లేదు, మా అమ్మకు బాగలేదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినాక ఆడ చెప్పింది ముచ్చట. అవునా? ఓ అందాల బామలారా, మిమ్మల్ని వీరు ఏం పనికి వచ్చిర్రు, ఏం కథ? మీ దేశంలో మీరు ఉండక ఉత్త పుణ్యానికి వచ్చి మా దేశం మీద బదనం వేసిపోతురు తప్పితే. ఇంకా మా తెలంగాణ రాష్ట్రంలో అంట వీళ్ళకు ఒక్కొక్క ఆమెకు బువ్వ తింటేందుకు ప్లేటు భోజనానికి ₹1,00,000 అంట. వీళ్ళు పొద్దుగాల టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం తింటారు, నైట్ డిన్నర్లో మళ్ళీ ఏం తాగుతారో ఏం తింటారో మనకు తెలియదు. అంటే ఇటు ఈ లెక్క ప్రకారంగా ఒక్కొక్క ఆమెకు ఎన్ని లక్షల ఖర్చు రావచ్చు? వీడికే మా తెలంగాణ పాడైపోయిన అప్పులలో ఉందంటే వీళ్ళు ఇంకో అప్పులు చేసిపోతాం తప్పితే ఇంకేమైనా ఫాయిదా ఉందా? మొన్న ఏంటి అది నిజమేంతో అబద్ధమేంతో నాకు తెలియదు, కానీ అది నిజమేంతో అబద్ధమేంతో ఒక్కొక్క అందాల భామ కంటే 100 తులాల బంగారం పెడతా అని చెప్పారంట తెలంగాణ సర్కారు. ఇది నిజమే కావచ్చునా? యాడికి వెళ్ళి తెచ్చి పెడతారా అయ్యా మరి మీరు? ఏమన్నా అంటేనేమో 18,000 కోట్లకు తప్పితే ₹1 నా దగ్గర లేవు, నా చేతిలో ఓటు పోసకాలం లేదు, నేను పోయేసరికల్లా చెప్పులు ఎత్తుకపోతాట్టురానేమో రేవంత్ రెడ్డి అంటాడు. ఈ అందాల భామలను తీసుకొచ్చి ఈ అందాల భామలు వచ్చి ఈ తెలంగాణకు వచ్చిన కానించి ₹1 ఏమైనా ఫాయిదా కావచ్చునా? ఫాయిదా కాకపోగా మళ్ళీ వీళ్ళు ఇంకో బదనాం చేసిపోయారు, మమ్మల్ని వేషలాగా చూస్తున్నారు. అంటే అవునా అమ్మ? సరే, వేషలాగా చూడడం ఎవరికైనా తప్పే అది, కానీ మీరు వచ్చిందే నలుగురిని మెప్పించిపోతుంది కాయ అంతే కదా. లేకపోతే మీరు ఏమైనా తెలంగాణకి ఏమైనా నిధులు తెచ్చేది, నీళ్ళు తెచ్చేది, నియామకాలు తెచ్చేది ఉందా అమ్మ? మీ వల్ల కాదు కదా. మీరు నలుగురిని మెప్పించిపోవాలి. ఆ మెప్పించిపోవాలంటే మరి గిసోని బట్టలు వేసుకోవాలి. గిట్ట బట్టలు వేసుకుంటే రేపన్నాడు ఆడో ఏడో చూసే కాలం ఉందని అక్కడక్కడ జనాలు అనుకున్నాం వచ్చినా మీరు వచ్చింది కూడా అందుకోసమే. పోతోళ్ళు ఊకపోక తెలంగాణ మీద ఇదో బదనాం వేసి ఇప్పుడు మా తెలంగాణకు వచ్చిన పాపానికి మమ్మల్ని వేసి ఎలా చూస్తున్నారు అని అంటారు. మరి అందుకోసం అనే రాకూరి మీరు అటే పోరి. మీరు మీ వల్ల మా తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు. ఇంకా లుక్సాన్ కంపెనీ తప్పితే ఆయన కంపెనీ ఏమీ లేదు. ఇంకా ఉన్నారా పోయినా కూడా తెలియదు. కానీ ఇక చెప్తుంది మిల్లా మ్యాగీ అని చెప్తుంది. ఇక నా వల్ల అయితే లేదు, ఇక ఇక్కడ ఉంచేసరికల్లా ఇక నన్ను ఇంకా రానున్న రోజులలో ఇంకేం చేస్తారు అనుకుందంట. మా అమ్మకు బాగలేదు, నేను అర్జెంటుగా పోవాలని ఫ్లైట్ ఎక్కిపోయిందంట. అమ్మ నువ్వు అటే అమ్మ మనగిటి వచ్చావు. కానీ జర గట్టిన ఏమైనా అందాల బావాలంటే ఓ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ వల్ల మన రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉంది? ఉత్త పుణ్యాన్ని పట్టుకొచ్చినాం, పంపి వాళ్ళ దేశం వాళ్ళని పంపిస్తే వాళ్ళంతలు వాళ్ళు ఉంటారు, మనంతలు మనం ఉంటాం. కానీ ఎకరాన్ని ముచ్చిన విక పంపి